712లో సింధు దురాక్రమణ తర్వాత 714లో ఖలీఫా జునైద్ అనే సేనానిని భారత దురాక్రమణకు పంపాడు. అతను కశ్మీర్పై దండయాత్ర చేశాడు. ఆనాడు లలితాదిత్య ధాటికి ఇస్లామిక్ సైన్యాలు వేల సంఖ్యలో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాణాలు మిగిలితే చాలు అనుకుని జునైద్ పారిపోయాడు. మళ్లీ ఆ జునైదే భారీ సైన్యంతో 728లో ఒకేసారి భారత సరిహద్దులపై అన్ని రాజ్యాలపై దురాక్రమణ చేసేందుకు వచ్చాడు. కశ్మీర్ దెబ్బ తెలుసు కాబట్టి జునైద్ చిత్తోరుపై దాడి చేసి ఉత్తరాదిని ఆక్రమించాలని వెళ్ళాడు. మరో 30,000 సైన్యాన్ని దక్షిణాది వరకు ఆక్రమించేందుకు అప్పటి గుజరాత్ మీదకు, గుర్జర రాజ్యం మీదకు పంపాడు. కానీ సౌరాష్ట్ర వైపు వెళ్లిన సైన్యాలను అవని జనాశ్రయ పులకేసి సర్వనాశనం చేశాడు. అలా 728లో జునైద్ సైన్యాలు చిత్తోరుపై దాడికి వస్తున్నాయి. అప్పటికే 19 ఏళ్ల బప్పారావల్ సాహసం గురించి లలితాదిత్యకు తెలుసు. అందుకే ముందుగానే అతనికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న చిత్తోరు రాజు మోరి కంగారు పడ్డాడు. అప్పుడే అందరూ వెనకడుగు వేసిన సమయంలో నాకు 5,000 మంది సైన్యాన్నిస్తే ఆ మ్లేచ్చులను ఊచకోత కోస్తాను అని రాజు ముందు నిలబడిన వీరుడు బప్పారావల్. అంతకు ముందే బప్పారావల్ చేసిన గొప్ప పని తన చుట్టూ ఉన్న రాజ్యాలను అప్రమత్తం చేయడం. ఈ ఇస్లామిక్ దురాక్రమణల గురించి చాళుక్యరాజు పులకేసి గుర్జరుల రాజు అయిన నాగభటులకు సమాచారం అందించి సైన్యాలను సిద్ధం చేసుకోమని చెప్పాడు. చరిత్రలో చెప్పినట్టు మన రాజుల్లో ఐక్యత లేదన్నది శుద్ధ తప్పు. ఆనాడు రాజపుత్రులు, చాళుక్యులు గుర్జర రాజ్యాలపై ఒకేసారి జునైద్ వేల సైన్యాన్ని పంపినా వారిపై 3 రాజులు కలిసి పోరాడి దేశాన్ని కాపాడారు. చిత్తోర్ దగ్గర 30,000 సైన్యంతో జునైద్ కాపు కాశాడు. చిత్తోర్ కోటను ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఒక్కసారిగా దుమ్ము రేపుతూ బప్పారావల్ అతని 5,000 సైన్యం విరుచుకుపడింది. ఎక్కడి నుంచి సైనికులు వస్తున్నారో, ఎవరు మరణిస్తున్నారో కూడా జునైద్ కి చాలాసేపు అర్థం కాలేదు. జునైద్ కి యుద్ధం చేసే అవకాశమే బప్పా ఇవ్వలేదు. 5,000 సైన్యంతో బప్పా 30,000 జునైద్ సైన్యాన్ని ఊచకోత కోశాడు. ముఖ్యంగా యుద్ధంలో దిగగానే బప్పారావల్ చేసిన మొదటి పని జునైద్ వెంటపడి పరిగెత్తించి అతని శిరస్సుని తన ఖడ్గంతో ఎగరగొట్టాడు. సైన్యం మధ్యలో పడిన జునైద్ తలను చూసి ఇస్లామిక్ మూకలు భయంతో పరుగులు తీశాయి. అయినా బప్పా వారిని వదలలేదు. బప్పా సైన్యాలు వారి వెంట పడి మరీ వారందరినీ సంహరించాయి. జునైద్ విజయంతో తిరిగి వస్తాడని సింధు సరిహద్దుల్లో వేచి చూస్తున్న సైన్యాలపై కూడా బప్పారావల్ మెరుపు దాడి చేసి తరిమి కొట్టాడు. అలా ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఘజనీ వరకు బప్పా ఆక్రమించాడు. అక్కడ బప్పా సైన్యాల ధాటికి ఎగిరి పడుతున్న ఖలీఫా సైన్యాల తలలు చూసి అప్పటి గజనీ పాలకుడు వణికిపోయాడు. బప్పా కాళ్లపై పడి ప్రాణభిక్ష కోరాడు. తన కుమార్తెని ఇచ్చి వివాహం చేసి బప్పాను సుల్తాన్ని చేశాడు. అలా ఇరాన్ సరిహద్దు వరకు బప్పారావల్ సైన్యాలు ఇస్లామిక్ మూకలను తరిమేశాయి. ఇరాన్ సరిహద్దులో రాజపుత్రుల జెండా పాతి ఇది దాటి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరని బప్పా ఖలీఫాకు హెచ్చరిక పంపాడు.